హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను దుర్గా లీలాధర్. ఈరోజు ఒక వెరైటీ వంటకంతో వచ్చేసానండి. నిజంగా వెరైటీ వంటకమే, మీరు ఎప్పుడు చూసి ఉండరు, చేసి ఉండరు కూడా. స్వీట్ ఐటెంలో కాజు బర్ఫీ వినుంటారు, పల్లి బర్ఫీ వినుంటారు. కాకపోతే ఇలాంటి శనగ బర్ఫీ ఎప్పుడన్నా చేశారండి? చేసి ఉండరు నాకు తెలిసి. నేనైతే చేశానమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది ఎలా చేయాలి, ఏంటి, దీని వివరాలు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. శనగ బర్ఫీకి ఫస్ట్గా కావాల్సింది శనగపిండి అండి. శనగపిండితో చేసిన శనగ బర్ఫీ మాట. కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కప్పు శనగపిండి తీసుకుంటే 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. బెల్లం మనం పాకం వచ్చేలా కాకుండా లైట్ పాకం పట్టుకోవాలన్నమాట. నేను 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. కప్పు శనగపిండి అంటే అది ఒక 1/2 కిలో వస్తుందండి. 1/2 కిలో శనగపిండికి 1/2 కిలో బెల్లం తీసుకోవాలన్నమాట. డబల్ తీసుకోవాలి. శనగపిండిలో స్వీట్ ఎక్కువే వేసుకోవాలి, లేకపోతే స్వీట్ అనిపించదు అన్నమాట. చప్పగా ఉంటే అసలు బాగోదు శనగపిండి టేస్ట్. ఆ బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి అందులో వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ నానబెట్టాక పొయ్యి మీద పెట్టానండి గిన్నె. ఆ బెల్లం కరగటం కోసం పెట్టానమాట. కొంచెం వాటర్ వేసుకోవాలంటే బెల్లం ములిగేంత వరకు పోసుకుంటే బెల్లం ముక్కలు లేకుండా మొత్తం వాటర్లో కలిగిపోవాలండి. కరిగిన దాకా అలా కలగబెట్టుకోవాలి. ఒక పక్కన నెయ్యి కళాయిలో వేసుకుని పెట్టుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటున్నాను. అది వేడెక్కిపోవాలన్నమాట, మరిగిపోవాలి. నెయ్యి కూడా బాగా మరగాలి, మరిగితేనే బాగుంటుంది టేస్ట్. నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి బదులు, కానీ నెయ్యే వేస్తున్నానండి. బెల్లం కరిగిపోయిందండి. బెల్లాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. ఏమన్నా డస్ట్ అలాంటిది ఉంటే అడుక్కు ఉండిపోతుంది. ముందు కళాయిలోకి వడగట్టేసుకుంటున్నాను నేను. ఆ కళాయిలోనే పాకం పట్టుకోవాలండి. లైట్ తీగపాకం వచ్చిందాక, లైట్గా తీగపాకం రావాలన్నమాట. ఆ తీగపాకం వచ్చిందాక కళాయిలో కలుపుతూ ఉండాలండి. తొందరగానే వచ్చేస్తుంది అన్నమాట. వాటర్ అవి మనం తక్కువ పోసాం కదా, చిక్కగా ఉంది బెల్లం. వాటర్ అని చూసారా, బెల్లం వాటర్ ఎంత చిక్కగా ఉన్నాయో, తొందరగా వచ్చేస్తుంది బెల్లం పాకం. కలుపుతూ ఉండాలి. ఒక పక్కన నెయ్యి కాగుతూ ఉంది. నెయ్యి ముందు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టక్కర్లేదు. సిమ్లో పెట్టుకుంటే మెల్లిగా కాగిపోద్ది. నెయ్యి తొందరగా కాగుతుంది కదా ఆల్రెడీ. బెల్లం మరుగుతుందండి, చూసుకోవాలి. కొంచెం ముద్రపాకం వచ్చిందంటే మనం అనుకున్న బర్ఫీ రాదండి. బర్ఫీలా రాదన్నమాట, పొడుం పొడుం అయిపోతుంది. బర్ఫీ మనకు కరెక్ట్గా రావాలి అనుకుంటే పాకం మనం ముందు నుంచి చూసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. పొంగకుండా చూసుకోవాలి, అడుగును మాడకుండా చూసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. పాకం ఎలాగ వచ్చిందో లేదని చేతితోటి మనం ఏళ్ళతోటి ఇలా అంటే తీగలా రావాలన్నమాట. లైట్గా తీగలా కొంచెం జిగురుగా అంటుకుంటున్నట్టుంటే సరిపోతుంది. బాగా ఉండకట్టక్కర్లేదు. బాగా ఉండగట్టిందంటే పొడిమైపోద్ది అన్నమాట. తిప్పుతూ ఉండాలి. అదేనండి చూస్తూ ఉన్నానమాట. సెకండ్కి చూడవలసి వస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చేసింది. అలా నొరగొస్తుందంటే ఇంకా దగ్గరికి తీగపాకం వస్తున్నట్టు. కళాయిని కూడా మనం మందపాటి కళాయి పెట్టుకోవాలండి. ఇనప కళాయి అయితే ఇనప కళాయిలో తొందరగా అవుతుంది ఏ వంట అయినా సరే. ఇలాంటి వంటకం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు ఇనప కళాయి పెట్టుకోవాలి. హీట్ ఎక్కువ లాక్కుంటుంది అన్నమాట. వేడి ఎక్కువ లాక్కుని తొందరగా అవుతుంది ఇనప కళాయి. ఇలాంటి నాన్ స్టిక్ వాటిలో అది చేయకూడదండి ఇలాంటి వంటకాలు. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అయినా సరే నేను ఇనప కళాయే పెట్టాను. తీగపాకం దగ్గరికి వచ్చేసింది. ఇంకా దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇంకా చేతులు అంటుకుంటున్నాయి ఏళ్ళు. ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే. మనం ఇంకా రెడీగా ఉండాలి. శనగపిండి అంతా కూడా ఒక్కసారి కింద వేయకూడదు. కొంచెం లైట్గా ఇలా చిమ్ముతున్నట్టుగా వేయాలన్నమాట. అంగ నేను కూడా చూస్తున్నానండి. అంగ లైట్గా వచ్చింది చూసారా, అలాగ వస్తే సరిపోతుంది. అప్పటికప్పుడే ముద్రపాకం వచ్చేస్తుంది అన్నమాట. చూసుకుంటూ ఉండాలి. పొయ్యిని సిమ్లో పెట్టేసుకుని కలుపుతా శనగపిండి కొంచెం 2 పలుకులు అలా జల్లుతా తిప్పాలండి. తిప్పుతానే ఉండాలి. తిప్పకపోతే మటుకు ఉండగట్టేస్తుంది. శనగపిండి వేసినంత సేపు మనం తిప్పుతానే ఉండాలి. అలా అట్లకాడ పెట్టుకోవాలండి. గెరిట అది పెట్టకూడదు. గెరిట పెట్టినా సరిగ్గా తిరగదన్నమాట. అట్లకాడ పెట్టుకుంటేనే బాగా తిరుగుతుంది కళాయిలోని. అలా కొంచెం ఒకళ్ళు వేస్తూ ఉండాలి, ఒకళ్ళు తిప్పుతూ ఉండాలన్నమాట. సరిగ్గా తిప్పకపోతే ఉండగట్టేస్తుంది. ఉండగట్టేసి పక్కనది మాడిపోతూ ఉంటుంది. సైడ్లనది తిప్పుతా అలా నొరక కింద అది వచ్చేస్తూ ఉంటుందండి. సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. శనగపిండి వేసిన చెప్పుని అలా జాగ్రత్త తిప్పాలండి, మాడనివ్వకూడదు. మనం తిప్పటంలోనే ఉంటుంది అన్నమాట శనగ బర్ఫీ రావటం అనేది. పాకం అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని ఉండలాగా అయ్యిందాక దగ్గరికి తిప్పుతూ ఉండాలండి. చాలా ప్రాసెస్ ఉంటుంది దీంట్లోని. చాలామంది ఈ టైంలో కొంచెం వేసుకుంటే కొంచెం తినే సోడా వేస్తారు. నేనైతే తినే సోడా ఏమీ వేయలేదండి, మామూలు డైరెక్ట్గానే చేస్తున్నాను అనమాట. కొంతమంది అయితే శనగపిండి వేపుకుని కూడా చేసుకుంటారు. నేను పచ్చి శనగపిండి వేస్తున్నాను. ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి జల్లించేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. జల్లించిన పిండిని ఇప్పుడు పాకంలో వేస్తున్నానండి. తొందరపడకూడదు, కొంచెం స్లోగానే వేసుకోవాలి. మనం హడావిడిగా ఎక్కువ వేసేసుకుంటే వండగట్టేస్తుంది అన్నమాట. అలా తిప్పుతానే ఉండాలి. పిండి అలా తేలుతూ ఉంటుందండి ఆ పాకంలో కూడా. పాకంలో ములిగిన దాకా కూడా చేత్తో మనం తిప్పుతూనే ఉండాలి. చేతులు లాగుతాయి, కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అయినా సరే మనం టేస్టీగా మనకి నచ్చినట్టు రావాలంటే మటుకు కొంచెం ఇలా కష్టపడి చేసుకోవాలి.
బయట వాటికన్నా ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఏ స్వీట్ కావాలన్నా ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ఒకటి అయ్యాక ఒకటి. బయట కొనాలంటే చాలా ఉంటాయి కానీ అందులో మనం చేసినట్టు చేయరు. ఆయిల్ ఏవేవో ఆయిల్ వేసేస్తారు, అవన్నీ నచ్చమాట. మనం ఇంట్లో అయితే మన ఇంట్లో నెయ్యితో అది చేసుకోవచ్చు. నేను ఇందులో మొత్తం అంతా నెయ్యే వాడానండి, అసలు నూనె అనేది వాడలేదు. చాలామంది నూనె వాడతారు. అంగో శనగపిండి మొత్తం పాకంలో కలిసాక ఎలాగొచ్చిందో చూసారా, అలా గుబులాడుతుంది. పక్కన నెయ్యి కూడా బాగా కాగింది కదా, ఆ కాగి నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎంత బాగా తిప్పితే అంత బాగా రెడీ అవుతుందండి. దీని ప్రాసెస్ అంతా సేమ్ మైసూర్ పాకం ప్రాసెస్ అండి. మైసూర్ పాకం కూడా ఇలాగే చేస్తారు, కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది మైసూర్ పాకం కూడానే. ఇంకో అలా తిప్పుతూ ఉండాలి. అలా వేడి వేడి నెయ్యి వేస్తూ ఉండాలి. నెయ్యి వేస్తే అలాగా బుడగలు వచ్చేయాలన్నమాట, బబుల్స్ వచ్చేయాలి, వేడిగా ఉండాలి. చల్లారిపోయిన నెయ్యి వేసామంటే ఇది మనం ప్లేట్లో వేసుకుంటాం కదా, అప్పుడేమో నీ తెల్లగా పక్కకి తేరిపోతుంది అన్నమాట నెయ్యి. కాగిన నెయ్యి అనుకో అది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి శనగపిండి, అలా పొంగు కింద వస్తుంది. అదంతా దగ్గరికి ఉండలాగా అయిందాక కూడా అలా కలుపుతూనే ఉండాలి. చిక్కబడాలండి, కొంచెం చిక్కబడితేనే మనకి వెంటనే మనం ప్లేట్లో వేయగానే గట్టిగా అవుతుంది అన్నమాట. బర్ఫీ టైప్లో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. పక్కన నెయ్యి వేస్తూనే ఉన్నాను చూసారా, ఒక పావు కిలో నెయ్యి అన్న పడుతుందండి. కప్పుకి 2 కప్పులు నెయ్యి పడుతుంది అన్నమాట. శనగపిండి నెయ్యి అయినా సరే నూనె అయినా సరే శనగపిండిలో వేస్తే బాగా లాక్కుంటుంది. ఇందులో మనకి 1 కప్పు శనగపిండి వేసాం కనుక 2 కప్పులు నెయ్యి కంపల్సరీ పడుతుందండి. ఒక పావు కిలో నెయ్యి పట్టే ఉంటుంది నాకు తెలిసి, నేను కొలవలేదు, మామూలుగా ఎగ్జాంపుల్గా వేసేసాను అనమాట. అంత నెయ్యి ఉంది, ఇప్పుడు అది కూడా పట్టేస్తుంది. అంగో దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ నెయ్యి సెపరేట్గా కనపడుతుంది చూసారా. ఇంకా అలాగైతే ఇంకా మనం కొంచెం దగ్గరికి వచ్చాక దింపేయచ్చు. మాడదు, మనకి గెంటితో పాటు తిరుగుతూ ఉంటుంది ఉండలాగా. కానీ బాగా గట్టిగా చేయకూడదండి. మైసూర్ పాకానికి అయితే బాగా గట్టిగా చేసుకోవాలి. ఇది బర్ఫీ కనుక కొంచెం పలుసుగానే చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. అలాగంటే జీళ్ళు పాకం టైప్లో వస్తుంది అన్నమాట. ఆ జీళ్ళు పాకం టైప్లో వస్తే సరిపోతుంది. కాకపోతే అందరూ షుగర్ వాడతారు, నేను షుగర్ వాడకుండా బెల్లం వాడానమాట. బెల్లం గురించి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలామంది నన్ను ఫుడ్ కలర్ వాడుతున్నారా అని అడుగుతున్నారు, కానీ నేను ఎందులోనే ఫుడ్ కలర్ అనేది వాడినండి. నేను వాడే ఐటమ్స్ తోటి ఆ కలర్ అనేది వస్తుంది. అదిగోనండి ఇంకా దగ్గరికి పడిపోయింది. ఇంకా మనం ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా లైట్గా వేద్దామని అనుకుంటున్నాను, ఇంకేసే అవసరం లేదు. ఈ లోపే మనం ప్లేట్లోని కొంచెం నెయ్యి రాసేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇది అయిపోతుంది, ఇంకా దగ్గర పడిపోతుంది, దగ్గర పడిపోయింది. ఇంకా అలాగుంటే సరిపోతుంది బర్ఫీకి. ఎందుకంటే మనం కొంచెం పలుచగా వేస్తాం కదా, అది ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇంక దగ్గరికి వచ్చేసిందండి, అంటుకోవట్లేదు, ఇంకా మాడికాడికి వచ్చినట్టుగా ఉందన్నమాట. ఇంకొంచెం వేస్తున్నానండి, దగ్గరికి వచ్చింది. నెయ్యి సెపరేట్ అయిపోతుంది, అది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. నెయ్యి అలా సెపరేట్ అయిపోవాలి, పైకి అలా కనపడతా ఉండాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇంకా మనం దింపేసుకోవచ్చు, ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అన్నమాట. దింపేసుకొని మంచి కలర్తో బాగా కనపడుతుంది కదా. బెల్లం వేస్తే ఈ కలర్ వస్తుంది, పంచదార వేస్తే వైట్గా ఉంటుంది అన్నమాట. పంచదారతో అంత టేస్ట్గా కూడా ఉండదు. ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకున్నానండి. పొయ్యి ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు కళాయిలోది ఒక ప్లేట్లోకి దిమ్మర పోసేసుకుంటున్నాను అనమాట. చూసారు వెంటనే వదిలేస్తుంది, అది అలా వదిలేస్తుంది అన్నమాట. జీడిపాకం కూడా అలాగే పడతారు దగ్గరికి గట్టిగాని. సేమ్ ఈ అన్ని పాకాలు ఒకేలాగా ఉంటాయండి, కొంచెం చేసి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వేయగానే అదే పరిచేసుకుంది, మనం నొక్కి పని కూడా ఉండదు. దగ్గరికి తీసాం కదా, అది చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. కొంచెం లైట్గా గట్టి పడుతుంది అన్నప్పుడే మనం కత్తితోటి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నీ ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు. అరిసెల పాకం టైప్లో కనపడుతుంది కలర్, చాలా బాగుందండి. కలర్ ఎంత బాగా వస్తుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైము ఇలాగ వస్తుందో రాదా అని ట్రై చేశాను, ట్రై చేస్తేనే చాలా బాగా వచ్చింది. ఇంక ప్లేట్లోకి తీసుకున్నానండి, కొంచెం దగ్గరికి వచ్చింది, గట్టి పడుతుంది అన్నమాట. ఈ గట్టి పడినప్పుడే మనం కత్తితోటి చిన్న చాకు ఉంటుంది కదా, దాంతో మనకి ఎలా కావాలంటే అలాగ ముక్కల కింద కట్ చేసేసుకుంటే అవి చల్లారాక అవే ముక్కలు అయిపోతాయి, లేకపోతే పొడిమైపోద్దండి. ముందే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ప్లేట్కి అయితే అంటుకోదు, ఆల్రెడీ నెయ్యి వేసి పెట్టాను కనుక ప్లేట్కి అంటుకోకుండా ఊడి వచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి, సగం చల్లారాక కొంచెం వేడిగానే ఉంటుంది అన్నమాట. వేడిగా ఉన్నప్పుడే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి. మనం కోస్తున్నప్పుడు అలాగా కోసుకుంటూ ఉండాలి, కొంచెం లైట్గా అంటుకుంటుందండి కత్తికి, అదిని పర్వాలేదు. మనకు కావాల్సిన షేప్ అయితే కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని దాన్ని ఇంకా వదిలేయాలన్నమాట. మొత్తం చల్లగా అయిపోయాక మొత్తం ప్లేట్ నుంచి రిమూవ్ చేయాలండి, అవే ఊడిపోతాయి. మన పక్క నుంచి కొంచెం ఇలా బెటకరిస్తే కత్తితోటి ముక్కల కింద ఊడొచ్చేస్తుంది అన్నమాట. మనం కట్ చేసుకున్న షేపుల్లో ముక్కలు ఊడొచ్చేస్తాయి. కాకపోతే ఈ ప్రాసెస్కి ఎక్కువ శనగపిండి తక్కువే పడుతుంది, కానీ బెల్లం అని నెయ్యి ఎక్కువ పడుతుందండి. నెయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను. ముక్కల కింద కట్ చేసేసాను,
తర్వాత ముక్కల కింద చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ ఐటెం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. అసలు దీన్ని ఏమంటారు, శనగ బర్ఫీ అంటారా లేకపోతే మైసూర్ బర్ఫీ అంటారో నాకు కామెంట్లో చెప్పాలండి. అదిగో ముక్క మటుకు చాలా బాగుంది, టేస్ట్ అయితే మటుకు చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది, మైసూర్ పాకాన్ని మించి ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రతి వీడియోనైనా చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైకులు మటుకు చేయట్లేదు, ప్రతి వీడియోని చూస్తున్నారు అందరూని. ఓకేనండి, మళ్ళీ ఇలాంటి వీడియోలు ఏమన్నా కావాలంటే, కొత్త కొత్త వంటలు ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్.